నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు ఫాల్గుణ మాసం ప్రారంభం కాబట్టి ఫాల్గుణ మాస విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఫాల్గుణం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. అదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. వసంత పంచమి నుంచి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంచరించుకుంటుంది. చిలుకలు వాలిన జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు, కొంచెం వేడి మొదలవుతుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు, కురు పాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పాలకడల నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతులు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫల్గుణ అనే పేరుంది. ఫాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నాడు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువు ఆరాధన. శ్లోకం: నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్. శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫాల్గుని లేదా ఉత్తర ఫాల్గుని నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని ఫాల్గునిగా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణు పూజకు పయోవ్రతం విశిష్టమైనది. ఈ మాసంలో 2 రోజులు వినాయకుడిని ఆరాధిస్తారు. కాశీ ద్రాక్షారామంలో వెలిసిన దుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరి రోజు. ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు. దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజించి ఆ చెట్టు వద్దనే అమలక ఏకాదశి వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు. ఫాల్గుణ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. చవితి నాడు సంకట గణేశ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు.